ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక హర్మన్ ప్రీత్ అదర్హో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జరిగిన బిగ్ లీగ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో నెగ్గింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 2 గోల్స్ సాధించి భారత జట్టును గెలిపించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రోస్టేటస్ చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు ప్రోస్టేటస్ క్యాన్సర్ అవగాహన మానంగా పరిగణిస్తారు. ఇక ఈ సందర్భంగా ప్రోస్టేట్స్ క్యాన్సర్ అవగాహన కోసం ప్రతి ఒక్క కథనం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వారసత్వ రాజకీయాలు జమ్మూ కాశ్మీర్ను వారసత్వ రాజకీయాలు దెబ్బతీసాయని ప్రజలు భవిష్యత్తు నాశనం చేశామని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇక ఆధార్ అప్డేట్ గడుపు పెంపు ఆధార్ కార్డులో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని గడుపు UIDAకి డిసెంబర్ 14 వరకు పొడిగించింది కేంద్రం. ఇక సాక్ష్యాలను నాశనం చేశారు, సాక్ష్యదారులకు నాశనం చేశారంటూ అప్పట్లో ఆర్జికా ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపాల్ ఉన్న సందీప్ ఘోష్ సిబిఐ కేసు నమోదు చేసి ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అంతరిక్షం నుంచే IASలోనే ఉండిపోయిన అమెరికా యోగమాలు సునీత విలియమ్స్ ఇక బూచ్ విల్మోర్స్ అక్కడి నుంచే ఓటు వేయనున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రధాని మోదీ ఇంట్లో కొత్త సభ్యురాలు దీప్ జ్యోతి. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గంలో కొత్త సభ్యురాలు దీప్ జ్యోతి చేరింది. ఈ కొత్త సభ్యురాలు ఎవరో కాదు, ఒక ఆవుదూడ. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్లో వెల్లడించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేడు PCC చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నం 2:45 బాధ్యతలు చేపట్టానున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వంట నూనెలు ప్రియం 3 నెలలు దిగుమతిపై సుంకం విధించిన కేంద్రం. ఆర్డినెన్స్ ఆయిల్పై 20% పెంపు. ఇక కొత్త స్టాక్ మీద ధరలు పెంచాల్సి ఉన్న రిటైల్ మార్కెట్లో పెంచే విక్రయం. ఇక ప్యాకెట్పై 10 నుంచి 16 పెంపు కేంద్రం నిర్ణయంతో మన రైతులు మేలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వంట నూనెలు ప్రియం కానున్నాయి. ఇక 3 పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 20% దిగుమతి సుంకం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసి దిగుమతి సుంకంతో పాటు అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్తో పాటు సోషల్ వెల్ఫేర్ ఇన్సర్చ్ ఛార్జీలు అదనం, విదేశాల నుంచి తక్కువ ధరకు శుద్ధి చేసిన నూనెల దిగుమతితో భారత్ నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణం దేశ రైతులు మేలు కూర్చే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం చర్యలతో పాటు నూనె ధరలు రెక్కలు రానున్న ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. సోయా నూనె గింజలు రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నదన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతుకు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ఇక దీనిపై ఒక అధికార తెలిపారు. ప్రపంచంలో పంట నూనెలు అత్యధికంగా భారత్ దిగుమతి చేసుకుంటుందని, వినియోగం దిగుమతులు వాటా ఏకంగా శాతం పడిపోతుంది. పామాయిల్ 50% పైన ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్ఫ్లవర్ సరఫరా అవుతున్నాయి. కాగా బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య పరిశ్రమ శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. ఇక అలాగే ఉల్లి ఎగుమతిపై 40% ఉన్న సుంకాన్ని 20% తగ్గించింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. అయితే ఉల్లి ధరలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక నూనెకు సంబంధించిన ఏదైతే సుంకం పెంచారో ఆ సుంకం ప్రకారం ఒక ప్యాకెట్ లీటర్కు ఆయిల్ లీటర్కు 10 నుంచి 16 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రాణం పోయిన పరిహాసమేనా, పరిహారం అందాక అనే స్థితిలో రైతు కుటుంబాలు ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూపులు. ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయం వల్ల చుట్టూ తిరుగుతూ ఫలితం సున్నా. ఇక SRBI నివేదిక ప్రకారం 2014-2022 మధ్య 5,112 మంది రైతులు ఆత్మహత్యలు. రైతు బీమా లేని 4 ఏళ్లలో 4,125 మంది బలాత్మరణం. ఇక కేవలం
1600 కుటుంబాలకి ఎక్స్గ్రియా పరిహారం ప్రతిబంధకంగా త్రిసభ్య కమిటీ నివేదిక కూతురు పెళ్లి కోసమే కుమారుడు చదువు కోసమే అప్పులు చేసినట్టు రిపోర్టులు ఇక పరిహారం అందని కుటుంబాలకు న్యాయం చేసిన ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేర్చి న్యాయం చేయాలంటున్న రైతు సంఘాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది బీమాకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రంగం సిద్ధం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం ప్రొఫెసర్ ఫర్ ది వరల్డ్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఎంఏఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో ప్రజలు వరుసగా 2 సార్లు అవకాశం కల్పిస్తూ వస్తారని తాము కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మళ్ళీ మంచి పాలనలో పేదల అభివృద్ధి సంక్షేమానికి పాటు పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక శనివారం హైదరాబాద్లో ఒక హోటల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్బనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమాన్ నిర్వహించిన ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ ప్రపంచాన్ని ప్రవక్త పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక ఏ కాలేజీలో ఏ ర్యాంకు వరకు 2023-24 కాలేజీల వారీగా ఎంబీబీఎస్ సీట్లు కట్ ఆఫ్ ర్యాంకులు విడుదల చేసింది కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన అధికారులు. ఇక స్థానికత అంశం తెలిసిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చేందుకు సంసిద్ధం అన్నట్టు ఇది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక విద్యుత్ ఉత్పత్తిలో రోల్ మోడల్గా రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. ఇక 20,000 మెగావాట్ల ఉత్పాదన లక్ష్యంగా చర్యలు వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపేట్లు సెట్లు. ఇక పైలట్ ప్రాజెక్టు నంది మేడారం గ్రామం పెద్దపల్లి జిల్లా పర్యటన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మాయోలో మెరుపుల దాడి ఛత్తీస్గఢ్లో తమ అగ్రనేత హిడ్మా నగరంలో పూవర్తిలో సిఆర్పీఎఫ్ క్యాంప్పై రాకెట్ లాంఛనాలతో అటాక్. ఇక క్యాంప్ వేలువాలు పడడంతో జవాన్లు తప్పిన ప్రాణ నష్టం. ఇరువైపులా గంటన్నరపైగా కొనసాగుతున్న కాల్పు భద్రతా దళాలలో ఆత్మరక్షణలు నెట్టేందుకు దాడి కొనసాగుతున్న కుంబింగ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డీమ్ మెడికల్ కాలేజీపై సర్కారు గరం యూజీసీ తీరును తప్పుపడుతున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి అవసరమైతే కోర్టుకు వెళ్లే యోచన సాక్షి కథనంలో నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక లాల్ సలాం ఏచూరి నివాళులర్పిస్తున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. ఇక సీతారాం ఏచూరికి ప్రముఖ ఘన నివాళి బారులు తీరిన కామ్రేడ్లు జనసంద్రమైన హస్తినాలో సిపిఎం కార్యాలయం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నివాళులు అర్పించిన పార్టీ నేతలు. ఇక పినరవాయి సోనియా శరద్ పవార్ ఉదయనిధి చిదంబరం వైఎస్ఆర్సీపీ విజయారెడ్డి భౌతికాయం ఎయిమ్స్కు అప్పగింత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక చేతకాని సీఎం వల్లే దౌర్భాగ్యం గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడుల కేటీఆర్ అంతటి గుండాగిరిని ఎన్నడూ చూడలేదు. ఫిరాయింపు కోర్టు తీర్పు ఇచ్చే రోజే ఆర్కేపూడి గాంధీ పిఎస్సీ పదవి ఎలా ఇచ్చారు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు మండిపాటు. ఒక ఆర్కేపూడి ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.